హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను అప్ స్టాక్స్ లో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీ ముంగట లైవ్ లో నేను కూడా ఒక ట్రేడ్ తీసుకుంటా, ఒక డెమో లాగైతే మీకు కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? సో మొత్తం ప్రాక్టికల్ గా అయితే ఉండబోతుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి బ్రో. మీ ముంగట ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి అండ్ ఎట్లా ఎనాలైసిస్ కూడా చేయాలి అండ్ మనం స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి ఏంది అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సరేనా? సో వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ కొంచెం లెంతీగా అవ్వచ్చు, బట్ ప్లీజ్ కొంచెం పేషెన్స్ గా జాగ్రత్తగా వినండి. మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు మళ్ళీ వేరే వీడియో చూసే అవసరం అనేది ఉండదు గైస్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను మన అప్ స్టాక్స్ డిమేట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో గైస్, ఒకవేళ మీ దగ్గర కనుక అప్ స్టాక్స్ లో అకౌంట్ లేకపోతే నేను డిస్క్రిప్షన్ లో దీని లింక్ అనేది ఇస్తా. సో వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్దమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటది. ఒకవేళ మీకు ఓపెన్ చేసుకోనికి రాకపోయినా సరే మన ఛానల్ పైన ఆల్రెడీ వీడియో ఉంది, అప్ స్టాక్స్ లో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది నేను ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తా గైస్ మీకైతే. ఓకేనా? సో ఎనీవేస్ గైస్, ఈ రోజు మనము అప్ స్టాక్స్ లో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనము ట్రేడింగ్ చేయాలంటే ఏంటంటే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకౌంట్ లో పైసలు అయితే ఉండాలి కదా బ్రో. పైసలే లేకపోతే మనం ట్రేడింగ్ ఎట్లా చేయగలుగుతాం చెప్పండి. సో అందుకోసం మీకు పైసలు ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మనము ట్రేడింగ్ లైవ్ లో చేసి చూపిస్తా ఒక డెమో లాగా మీకు. అండ్ పైసలు యాడ్ చేసుకోవడం కూడా జస్ట్ 5 seconds లో అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, జాగ్రత్తగా చూడండి. సరేనా? సో ఇప్పుడు పైసలు యాడ్ చేసుకోవడానికి ఇక్కడ కింద చూసుకోండి బ్రో, ఇక్కడ ఫండ్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా మనకు రైట్ సైడ్ లో కింద. సింపుల్ గా నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, టోటల్ క్యాష్ లో చూసుకోవచ్చు నా దగ్గర ఎంత ఉన్నాయి బ్రో, 9648 రూపీస్ అనేవి ఉన్నాయి అన్నట్టు. సరేనా? ఇక్కడైతే నా దగ్గర. సో ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవాలి కాబట్టి సింపుల్ గా ఏం చేయాలంటే యాడ్ చేసుకోవడానికి ఇక్కడ కింద చూసుకోండి బ్రో, యాడ్ ఫండ్స్ అని మనకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సింపుల్ గా నేను దీనిపైన అయితే క్లిక్ చేసేస్తా. సో క్లిక్ చేసుకోగానే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంతా యాడ్ చేసుకోండి. లైక్ ఇప్పుడు 5000 అనుకుంటే 5000, 10,000 అనుకుంటే 10,000, మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంతా యాడ్ చేసేసుకొని ఏం చేయండి అంటే ఇక్కడ కింద పే వియా యూపీఐ అని ఉంది. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ యూపీఐ ఐడి అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. మనం బ్యాంక్ నుండి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పైన కనిపిస్తుందా, బ్యాంక్ నుండి చేసుకోవచ్చు. కింద మనకు యూపీఐ ఆప్షన్ కూడా వస్తుంది. సో నేను యూపీఐ నుండి అయితే యాడ్ చేసుకుంటా. యాడ్ చేసుకోవడానికి సింపుల్ గా పే వియా యూపీఐ పైన క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసుకోగానే డైరెక్ట్ నేను ఫోన్ పే లకి అయితే రీడైరెక్ట్ అయిపోతా. ఇక్కడ చూపిస్తా చూసుకోండి మీకు. ఇక్కడ టైప్ చేసుకోవాలన్నట్టు ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 ఇచ్చేస్తున్నా. నేను 10,000 ఇచ్చేసి పే వియా యూపీఐ పైన క్లిక్ చేసుకుందాం. ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోగానే ఇన్స్టెంట్లీ మీకు మనీ అనేవి యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడైతే నేను యాడ్ చేస్తాలే, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి కదా బ్రో, అందుకోసం. ఇప్పుడు మీకు లైవ్ లో ఈ ఫండ్స్ తోనే ట్రేడింగ్ చేసి చూపించబోతున్నా. సరేనా? ఓకే. సో ఇప్పుడు సింపుల్ గా నేను హోమ్ కి అయితే వచ్చేస్తా. సో చూసుకున్నాం కదా గైస్, చాలా ఈజీ ప్రాసెస్ ఉంటే మనీ యాడ్ చేసుకోవడం మాత్రం. సో ఇప్పుడు పైసలు అయితే యాడ్ చేసుకుంటాం, బట్ మనకు ట్రేడింగ్ చేయడానికి రాకపోతే వేస్ట్ కదా బ్రో పైసలు యాడ్ చేసుకొని కూడా. సో అందుకోసం ఇప్పుడు మీకు ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో చూపిస్తా. ఓకేనా? అంటే డెమో లాగా లైవ్ లో మీ ముంగట ఒక ట్రేడ్ తీసుకుని కూడా చూపిస్తా. జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ ఉంటది. సో ఇప్పుడు మనం ట్రేడింగ్ చేయడానికి బ్రో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ అని అంటాం, ఇంకోటి ఏంటంటే మనము ఇంట్రాడే ట్రేడింగ్, ఈక్విటీలో అంటే స్టాక్స్ లో దాంట్లో చేసుకుంటాం కదా. సో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్. సో స్టాక్స్ లో ఎట్లా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో మీకోసం తీసుకొస్తా. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో చూసుకుందాం. సరేనా? సో మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి ఇక్కడ పైన చూసుకోండి బ్రో, నిఫ్టీ 50 అని ఉంది, పక్కన బ్యాంక్ నిఫ్టీ అని ఉంది. అంటే దీంట్లో ఏంటంటే మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నేను నిఫ్టీ 50 పైన అయితే క్లిక్ చేసుకుంటా. సో మీరు ఒక బిగినర్ అయితే మీరు నిఫ్టీ 50 నుంచి అయితే స్టార్ట్ చేయండి, బెస్ట్ ఉంటది. నేనేం రికమెండ్ చేస్తాను, మీ ఇష్టం, మీరు దేంట్లోనే చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ కూడా ఉంటది, మీరు దేంట్లో అయినా సరే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, సింపుల్ గా నిఫ్టీ 50 పైన క్లిక్ చేసేస్తా. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ గాట్ ఇట్ పైన క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూసుకోండి, పైన మనకు చార్ట్స్ ఆప్షన్ ఉంటది, ఆప్షన్ చైన్ అని 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ 2 ఆప్షన్స్ మనకు మెయిన్ ఆప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకొని చూపిస్తా. సో ఇది వచ్చేసి మనకు ఆప్షన్ చైన్ గైస్. అంటే ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకోబోతున్నాం. ఇప్పుడు మీకు ఇన్ని నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఏం భయపడకండి, మీకు చాలా సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ నుంచి మనము కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా సరే ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ తీసుకుంటాం. నేను మీ ముంగట లైవ్ లో డెమో లాగా ఒక ఎంట్రీ తీసుకొని కూడా చూపిస్తా, భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రో, మనము ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్స్ అయితే చూసుకోవాలి బ్రో. ఇక్కడ చార్ట్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా? సో చార్ట్స్ ఎందుకు చూసుకోవాలంటే మనకి చార్ట్స్ చెప్తాయి మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా, అంటే ఒక ఎనాలిసిస్ అనేవి మనం చార్ట్స్ ని చూసి చేయొచ్చు అన్నట్టు. సరేనా? సో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా, ఇక్కడ చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ నాకు చార్ట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. చూసుకోండి బ్రో, ఇక్కడైతే నాకు చార్ట్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి గైస్. చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే చార్ట్స్ ఓపెన్ అయిపోయినాయి. సో ఈ రోజు డేట్ వచ్చేసి August 1st గైస్ ఈ రోజు. ఓకేనా? August 1st కాబట్టి మార్కెట్ చూసుకోండి ఇక్కడైతే ఓపెనింగ్ అనేది ఇచ్చింది. ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తుందా, ఈ రెడ్ క్యాండిల్ దగ్గర అయితే ఓపెనింగ్ ఇచ్చి ఫస్ట్ బులిష్ వ్యూ చూపించింది. తర్వాత చూసుకోండి టోటల్ గా ఫాలింగ్ సైడ్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. ఫాలింగ్ సైడ్ అనేది వచ్చింది. సో కొంచెం ఇట్లా స్లైడ్ చేసుకుంటా చూసుకోవచ్చు, ఇక్కడ టోటల్ గా ఫాలింగ్ సైడ్ వచ్చింది. సో ఇప్పుడు చూసుకోవచ్చు
చూసుకోవచ్చు ఇదే పాయింట్ లో అయితే కొంచెం కన్సాలిడేట్ అనేది అవుతుంది. అంటే ఇదే పాయింట్ దగ్గర అయితే పైకి కిందికి అనేది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ పైన టైం కనిపిస్తుందా మీకు 2:19 టైం అనేది అవుతుంది బ్రో. అంటే ఆల్రెడీ టైం అయిపోయింది. సో ఈ టైం కి అయితే మనం ట్రేడింగ్ చేయొద్దు బ్రో. మీరు ట్రేడింగ్ చేస్తే ఎప్పుడంటే మార్నింగ్ 9:50కి ఓపెన్ అయిపోతుంది కదా. సో 9:15 కి ఓపెన్ అవుతుంది కదా. సో మీరు ఒక 9:20 నుండి తీసుకొని ఒక లెవెల్ లోపు చేయనికి అయితే ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే మీకు మూవ్మెంట్ అనేది మంచిగా ఉంటది. ఓకేనా. ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ క్లోజింగ్ టైం అన్నట్టు దగ్గర. సో ఇప్పుడు మూవ్మెంట్ అనేది ఉండదు. అందుకోసం ఇక్కడ చూసుకోండి టోటల్ గా కన్సాలిడేట్ అనేది అవుతుంది. అయినా సరే మీ ముంగట లైవ్ లో ఒక ట్రేడ్ తీసుకొని చూపిస్తా డెమో లాగా. ఒకవేళ అయినో దీంట్లో ఇప్పుడు ఎందుకంటే ఈ టైంలో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లాస్ అయినా ప్రాఫిట్ అయినా నో ఇష్యూ. ఓకేనా. మీకు ఎట్లకెళ్ళి నేను ఎట్లా చేయాలి స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరేనా. ఓకే చూస్తుండండి. సో ఈ విధంగా అయితే మనం చార్ట్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన చూసుకోండి ఇక్కడ మీకు టైం ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది కదా. దీనిపైన క్లిక్ చేసుకొని బ్రో మనము టైం ఫ్రేమ్స్ అయితే అంటే మీ కంఫర్టబుల్ టైం ఫ్రేమ్ బట్టి మీరు ఆ టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 15 మినిట్స్ పెట్టుకున్నా 15 మినిట్స్ పెట్టుకుంటే మనకు మన మార్కెట్ అనేది ఆ టైం ఫ్రేమ్ బట్టి మన మార్కెట్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. ఆ క్యాండిల్స్ అనేవి అట్లా వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు 15 మినిట్స్ పెట్టుకున్నా కదా ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి ఇది 15 మినిట్స్ క్యాండిల్ గైస్. అర్థమవుతుంది కదా. ఓకే సో ఈ విధంగా మీరు టైం ఫ్రేమ్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు తెలిసిందే ఇక్కడ మనం క్యాండిల్ స్టిక్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. వేరే క్యాండిల్ స్టిక్స్. సో ఇక్కడ నేను రెంకోన్ అయితే యూజ్ చేస్తా. మీకు తెలిసిందే కదా బ్రో రెంకో గురించి. నేను ఎక్కువ రెంకోనే యూజ్ చేస్తాను స్ట్రాటజీ అన్నట్టు అది. ఓకేనా. ఎనీవేస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఈ ఎఫెక్ట్స్ ఉన్న దీనిపైన క్లిక్ చేసుకొని ఇండికేటర్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన ఇండికేటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను మూవింగ్ యావరేజ్ అని సెర్చ్ చేసుకుంటా. సో మూవింగ్ అని సెర్చ్ చేసుకోగానే ఇక్కడ మూవింగ్ యావరేజ్ వచ్చేసింది మనకు కనిపిస్తుందా. నేను ఈ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తుంటా అన్నట్టు. ఇక్కడ స్టార్ పెట్టుకుంటా. స్టార్ పెట్టుకుంటే ఏంటంటే మనకు నెక్స్ట్ టైం ఫైండ్ చేయడానికి ఈజీగా ఉంటది. సో ఇప్పుడు ఈ బ్లూ లైన్ అయితే వచ్చేసిందా ఇది మనకు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీరు ఇండికేటర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇండికేటర్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే చూడండి ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ మధ్యలోకి వెళ్ళి పోయింది అంటే ఇది కిందికి వచ్చేసింది క్యాండిల్స్ పైకి పోయినాయి. ఇట్ మీన్స్ ఇది బుల్లిష్ వ్యూ అన్నట్టు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇప్పుడు ఇగో చూడండి నేను ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఇంతవరకు చాలా ఈజీగా క్యాప్చర్ చేస్తుండే చాలా మంచి ప్రాఫిట్ అవుతుండే. అదే విధంగా ఇప్పుడు చూసుకోండి ఇక్కడ కూడా చూసుకోండి ఈ క్యాండిల్ ని బ్రేక్ చేసిందా నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూసుకోండి చాలా మంచి ఎంతైతే నేను ఈజీగా క్యాప్చర్ చేస్తుండే అన్నట్టు. ఈ విధంగా మనకు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ మనకు వర్క్ అవుతుంది. అండ్ బ్రో నా స్ట్రాటజీ వచ్చేసి నా పర్సనల్ స్ట్రాటజీ ఉంటది బ్రో రెంకో అని. అదేంటంటే నేను ఒక డిసిప్లిన్ లాగా చేస్తా చాలా మంచిగా నాకు వర్క్ అవుతుంది అన్నట్టు. మీరు కూడా నా స్ట్రాటజీ నేర్చుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో నా స్ట్రాటజీ లింక్ ఇచ్చిన అంటే ఒక చిన్న కోర్స్ లాగా లాంచ్ చేసిన అన్నట్టు. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు 50% ఆఫ్ కూడా నడుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో నేను మొత్తం టోటల్ గా మళ్ళీ ఫ్రెష్ గా అయితే క్లాసెస్ షూట్ చేయబోతున్నా. అండ్ వీక్లీ వన్స్ మీకు లైవ్ కూడా వస్తా గైస్. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తుంటా. సో ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే తీసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకుందాం అని అనుకుంటే నేర్చుకుందాం ఏమైనా కొత్త విషయాలు అనుకుంటే తీసుకోవచ్చు. ఓకేనా. 50% ఆఫ్ కూడా నడుస్తుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సరే గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఎనీవేస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు ఓవరాల్ గా అయితే ఇక్కడ ఫాలింగ్ సైడ్ అయితే నడుస్తుంది. సో చూసుకోవచ్చు నాకు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ కూడా ఇక్కడ ఫాలింగ్ సైడ్ అయితే సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా. అయినో గైస్ ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు అంత మంచి మూవ్మెంట్ కూడా ఉండదు. ఇప్పుడు తీసుకున్నా సరే లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ అయినా సరే మీ ముంగట ఒకటి డెమో లాగా తీసుకొని చూపిస్తా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎట్లయినా ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తా పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఎంట్రీ తీసుకోవడానికి ఏం చేస్తా అంటే సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు పైన ఆప్షన్ చైన్ అని ఆప్షన్ కనిపిస్తుందా ఇందాక మనం క్లిక్ చేసుకున్నాం గుర్తుందా. సో నేను ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి మనకు మళ్ళీ ఈ ఆప్షన్ చైన్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడ మీకు చాలా నెంబర్స్ కనిపించచ్చు. అస్సలు భయపడకండి. మీకు చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా. ఓకే సో ఇప్పుడైతే చూసుకోండి బ్రో. సో మనకు మార్కెట్ ఎప్పుడైతే ఇట్లా పైకి వెళ్తుంది కదా ఇది కింద బేస్ అనుకోండి ఇట్లా ఇగో ఇట్లా పైకి వెళ్తుంటది కదా అప్పుడు మనం ఏం చేస్తామంటే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం గైస్. కాల్ సైడ్ ఎప్పుడైతే మార్కెట్ ఇట్లా ఫాలింగ్ సైడ్ వస్తుందో అప్పుడు మనము పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ కాల్ పుట్ నెంబర్స్ ఏవంటే సో ఇక్కడ ఈ బాక్స్ అయితే కనిపిస్తుందా ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ ఈ మధ్యలో బాక్స్ ఇది బ్లాక్ కలర్ లైన్ కాకుండా సో ఇక్కడ ఈ బాక్స్ అయితే కనిపిస్తుందా ఇవి వచ్చేసి మనకు కాల్ ప్రైజెస్ గైస్. అండ్ అదే విధంగా ఇవి వచ్చేసి మనకు పుట్ ప్రైజెస్. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటది. అంటే ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో అప్పుడు మనం దీంట్లో నుండి ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైతే ఫాలింగ్ అవుతుందో అప్పుడు ఈ నెంబర్స్ నుండి అయితే ఎంట్రీ తీసుకుంటాం. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి ఓఐ నెంబర్స్. దీంతో మీకు ఎలాంటి సంబంధం ఉండదు. అంటే మీరు కొంచెం ప్రో ట్రేడర్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది అదేందో. ఓకేనా. ఇప్పుడైతే దానిపైన ఏం ఫోకస్ చేయకండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఏంటంటే కాల్ ప్రైజెస్ వచ్చేసి ఇగో ఇవి ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి కదా ఇవి కాల్ ప్రైజెస్ ఇవి వచ్చేసి మనకు ప్రైజెస్. ఇప్పుడు మనకు మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి నేను ఈ ప్రైజెస్ నుండే ఎంట్రీ తీసుకుంటా. అర్థమవుతుంది కదా. ఇవి మనకు పుట్ ప్రైజెస్. సో ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు బ్రో
ఓకే, ఇప్పుడు మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ ప్రైసెస్ నుండి ఎంట్రీ తీసుకోబోతున్నావు. ఇది పుట్ ఎల్టీపీ కాబట్టి ఓకేనా, ఈ ప్రైసెస్ నుండి ఎంట్రీ తీసుకోబోతున్నావు. బట్ బ్రో ఇక్కడ చాలా నెంబర్స్ ఉన్నాయి కదా బ్రో, దీంట్లోకి వెళ్ళి ఏ నెంబర్స్ లో ఎంట్రీ తీసుకోవాలి బ్రో అని మీకు అది కూడా డౌట్ వస్తుంది. సింపుల్ గైస్, మీరు ఏంటంటే ఇప్పుడు చూసుకోండి, ఈ ఎల్లో కలర్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, ఎల్లో కలర్ చూసుకోండి జాగ్రత్తగా. ఎల్లో కలర్ బాక్స్ ఉంది, పైనదేమో వైట్ కలర్ బాక్స్ ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఈ ఎల్లో కలర్ బాక్స్ లో నుండే ఎంట్రీ తీసుకోండి. దీంట్లో నుండి ఏ ప్రైస్ లైనా సరే ఎంట్రీ తీసుకోవచ్చు. మీ బడ్జెట్ బట్టి, మీ క్యాపిటల్ బట్టి మీరు దేంట్లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ కాల్ సైడ్ తీసుకున్నా సరే ఈ ఎల్లో కలర్ బాక్స్ సైడే ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే ఇవి మనకు ఇన్ ద మనీ అని అంటాం ఓకేనా. ఇవి ఇన్ ద మనీ అంటే దీంట్లో మనకు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ కొంచెం పైసలు ఎక్కువ తగులుతాయి మనకు క్యాపిటల్, బట్ ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో మనకు టైం డికే అనేది ఉండదు అన్నట్టు, అంటే ఉంటది బట్ అంత ఉండదు. అదే మనం ఈ వైట్ బాక్సెస్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఏంటంటే దీంట్లో టైం డికే ఎక్కువ ఉంటది కాబట్టి మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గుర్తు పెట్టుకోండి సరేనా. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీటెడ్ గా చూడండి. ఎప్పుడైనా సరే ఈ ఎల్లో బాక్స్ నుండి ఎంట్రీ తీసుకోండి. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నేను ఇప్పుడు ఎల్లో బాక్స్ సైడే ఎంట్రీ తీసుకుంటా. లైక్ ఇప్పుడు చూసుకోండి, నేను ఏం చేస్తా, ఇక్కడ ఈ ప్రైస్ లో అయితే ఎంట్రీ తీసుకుంటా. 150 అట్లా నడుస్తుంది ఓకేనా, 150 అట్లా నడుస్తుంది. నేను ఇప్పుడు దీంట్లోనే ఎంట్రీ తీసుకుంటా. ఆల్రెడీ చాలా టైం అయింది బ్రో, ఈ ట్రేడ్ లో నాకు లాస్ కూడా అవ్వచ్చు, నో ఇష్యూ. నేను ఒకటే చెప్తా, ఒకవేళ లాస్ అయితే మాత్రం మీరు మళ్ళీ కమెంట్ లో ఏంది బ్రో లాస్ అయింది, ట్రేడింగ్ రాదు అవి అని పెట్టకండి. నా ప్రాఫిటబుల్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ పైన చాలా వీడియోస్ వేసిన నేను, మీరు చూడండి. నేను 1:3, 1:5 అట్లా క్యాప్చర్ చేస్తా బ్రో, అర్థమవుతుంది కదా. ఆ వీడియోస్ చూడండి. ఓకే ఎనీవేస్, ఇప్పుడు నేను ఎంట్రీ తీసుకోవడానికి ఏం చేస్తా, సింపుల్ గా నేను ఇప్పుడు దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటా ఓకేనా. చూస్తుండండి, మీకు స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తా. నేను దీనిపైన క్లిక్ చేసేస్తా. దాని తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింపుల్ ఇక్కడ చూసుకోండి బై అని మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది బ్రో. సింపుల్ గా నేను బై పైన క్లిక్ చేసేస్తా. బై పైన క్లిక్ చేసేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు డెలివరీ అండ్ ఇంట్రాడే అనే 2 ఆప్షన్స్ వస్తాయి. మనం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి మనం డెలివరీలో తీసుకున్నా ఇంట్రాడేలో తీసుకున్నా మనకి ఇలాంటి మార్జిన్ అవేం దొరికాయి. బట్ ఏంటంటే డెలివరీలో తీసుకుంటే మీరు ఈ రోజు తీసుకొని ఎప్పటి వరకైనా హోల్డ్ చేసుకోవచ్చు ఎక్స్పైరీ డేట్ వరకు. ఇంట్రాడేలో తీసుకుంటే ఈ రోజు తీసుకొని ఈ రోజే సేల్ చేయాల్సి అయితే వస్తుంది ఓకేనా. సో నేను డెలివరీలోనే పెట్టుకుంటా ఇప్పుడు. దాని తర్వాత ఇక్కడ మనకు 2 ప్రైసెస్ ఉంటాయి, మార్కెట్ ప్రైస్ అని ఉంటది, లిమిట్ ప్రైస్ అని ఉంటది. సో ఇప్పుడు మీరు మార్కెట్ లో ఏ ప్రైస్ నడుస్తుందో అదే ప్రైస్ తో తీసుకోవాలనుకుంటే మార్కెట్ ప్రైస్, లేదంటే లిమిట్ ప్రైస్ పెట్టుకోవాలనుకుంటే మీరు సింపుల్ గా ఏం చేయండి అంటే లిమిట్ పైన పెట్టుకొని ఇక్కడ మీరు ఆ ప్రైస్ అనేది సెట్ చేసుకోవచ్చు. లైక్ నేను 150 అని పెట్టుకుంటున్నా లిమిట్ ప్రైస్ ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మనము ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ ఇచ్చేద్దాం. చూసుకోండి బ్రో 154 వరకు వెళ్ళిపోయింది ఓకేనా. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే లోపే నేను 150కి తీసుకుంటే ఇప్పుడు నాకు మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది చిన్నగా. బట్ ఎనీవేస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పోతా, జాగ్రత్తగా చూడండి గైస్ ఓకేనా. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ నుంచి మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే ఆ విధంగా మీరు బడ్జెట్ బట్టి ఇక్కడ క్వాంటిటీ తీసుకోవచ్చు ఓకేనా. ఇక్కడ 75 లాట్స్ ఉంటాయి, ఒక 1 లాట్ లో 75 క్వాంటిటీ ఉంటాయి 1 లాట్ లో ఓకేనా. దాని తర్వాత ఇక్కడ కింద చూసుకోండి బ్రో, ఎంత రిక్వైర్డ్ అవుతుంది, లెవెల్ 1250 ఇన్ని పైసలు అయితే రిక్వైర్డ్ అవుతుంది. చూసుకోండి బ్రో 160 వరకు వెళ్ళిపోయింది బ్రో. చూసుకోండి ఎంత మంచి ప్రాఫిట్ అవుతుండే. సరే ఎనీవేస్, అండ్ అదే విధంగా ఇక్కడ నా దగ్గర అవైలబుల్ ఫండ్స్ 9000 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో అయితే ఎంట్రీ తీసుకోలేను అన్నట్టు ఈ స్ట్రైక్ ప్రైస్ లో, ఎందుకంటే ఇక్కడ ఫండ్స్ కొంచెం ఎక్కువ రిక్వైర్డ్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తా, ఒకసారి బ్యాక్ వచ్చేస్తా మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏం చేస్తా, ఈ ప్రైస్ లో తీసుకుంటే కొంచెం ఫండ్స్ ఎక్కువ రిక్వైర్డ్ అవుతున్నాయి, ఎందుకంటే ప్రైస్ పెరిగిపోయింది నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపే మీకు. సో అందుకోసం నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ వైట్ బాక్స్ అయితే కనిపిస్తుందో దీంట్లో ఎంట్రీ తీసుకుంటే, ఎందుకంటే నా దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నాయి ఓకేనా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏది బ్రో వైట్ బాక్స్ లో తీసుకోవద్దన్నావు, నువ్వే వైట్ బాక్స్ లో తీసుకుంటున్నావు, ఏంటంటే నా దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నాయి బ్రో అందుకోసం. అంటే మనం తీసుకోవచ్చు, దీంట్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ ఏంటంటే దీంట్లో లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అంటున్నాను నేను ఓకేనా. ఎనీవేస్ ఇప్పుడు మీకు లైవ్ లో ఒక డెమో లాగా చూపించాలి కాబట్టి నేను తీసుకుంటా, నో ఇష్యూ. మీరు మాత్రం దీంట్లోనే తీసుకోనికి ట్రై చేయండి మాక్సిమం. ఒకవేళ మీ దగ్గర ఫండ్స్ తక్కువ ఉంటే మీరు కూడా దీంట్లో తీసుకోవచ్చు, బట్ కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ ప్రైస్ పైన అయితే తీసుకుంటా గైస్ ఓకేనా. వీడియో కొంచెం లెంతీగా అవ్వచ్చు బ్రో, ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా చూడండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ బై పైన క్లిక్ చేసేస్తా ఓకేనా. బై పైన క్లిక్ చేసేసిన దాని తర్వాత చూసుకోండి, ఇప్పుడు ఇది తీసుకోవడానికి 9900 ఏమో తగులుతున్నాయి, దీంట్లో కూడా మనకి ఎక్కువనే తగులుతున్నాయి, అర్థమవుతుంది కదా, కొంచెం ఎక్కువనే తగులుతున్నాయి. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేస్తా, దీనికన్నా ఈ పైన దాంట్లో తీసుకుంటా ఓకేనా. పైన దాంట్లో తీసుకుందాం సరేనా. కొంచెం మనం ఎంత పైకి వెళ్తుంటే అంత మనకు కొంచెం రిస్క్ పెరిగిపోతుంటది అన్నట్టు. చూసుకోవచ్చు, ఇది తీసుకోవడానికి జస్ట్ 8200 తగులుతున్నాయి ఓకేనా. సో దీంట్లో అయితే తీసుకుంటా. మళ్ళీ ఇక్కడ లిమిట్ ప్రైస్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఈ మొత్తము లిమిట్ ప్రైస్ లాగా పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తా, మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటా. రివ్యూ బై ఆర్డర్ పైన క్లిక్ చేసేస్తా ఓకేనా. సబ్మిట్ ఆర్డర్ పైన క్లిక్ చేసేస్తా. చూసుకోవచ్చు మనం
మనం ట్రేడ్లు అయితే ఎంటర్ అయిపోయినాం అన్నట్టు. అర్థమవుతుంది కదా, చూసుకోవచ్చు ఇక్కడ మనకు కంప్లీటెడ్ అని కనిపిస్తుందా, ట్రేడ్లు అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇప్పుడు మనము లాస్ ప్రాఫిట్ ఎక్కడ చూసుకోవాలి బ్రో అని మీకు డౌట్ వస్తుంది, నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లాస్ ప్రాఫిట్ చూసుకోవడానికి ఏం చేయండి అంటే ఒకసారి సింపుల్ గా బ్యాక్ వచ్చేసేయండి. దాని తర్వాత ఇక్కడ పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా, నేను పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేసేస్తా. ఓకేనా, పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు పొజిషన్స్ లకి అయితే వచ్చేసినాం బ్రో. మనము చూసుకోవచ్చు 131 రూపీస్ అట్లా నాకు ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. 131 రూపీస్, 192 ఈ విధంగా మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. మనం ఎంతకు తీసుకున్నాం బ్రో, ఇక్కడ పైన కనిపిస్తుందా ఈ ప్రైస్, ఇక్కడ కనిపిస్తుందా 109.30కి అయితే తీసుకున్నాను. ఈ ప్రైస్ లో తీసుకున్నా, బట్ 111 అట్లా నడుస్తుంది కాబట్టి నాకు అందుకోసం ఇక్కడ ప్రాఫిట్ చూడనికైతే కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఎంత లాస్ అవుతుందో చూసుకోవచ్చు. 200 వరకు ప్రాఫిట్ కనిపించింది. ఇప్పుడు చూసుకోండి లాస్ అయితే నడుస్తుంది. ఇట్లా ఉంటది అన్నట్టుగా. ఇప్పుడు నేను స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం చూపిస్తా. స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది చూసుకోవాలి, ఏ ప్రైస్ కి తీసుకున్నాం అనేది. 109 కి అయితే తీసుకుందాం. ఓకేనా, స్టాప్ లాస్ పెట్టుకుంటా. చూసుకోండి 150 రూపీస్ లాస్ నడుస్తుంది నాకు. ఓకేనా, 200 వరకు ప్రాఫిట్ కనిపించింది. ఇప్పుడు చూసుకోండి 200 వరకు లాస్ కూడా వచ్చేసింది. దగ్గర 300. నో ఇష్యూ, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పోతే ఒకవేళ లాస్ అయినా సరే నో ఇష్యూ నాకు. ఓకేనా, వీడియోకి లైక్ కొట్టాల్సిందే బ్రో మీరు, సరేనా. ఈ టైంలో తీసుకోవద్దని చెప్తున్నా, రిస్కీ. ఈ టైంలో 400+ లాస్ నడుస్తుంది. ఈ టైంలో ఏంటంటే మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గైస్. ఓకేనా, సో చూసుకోవచ్చు 500 లాస్ నడుస్తుంది. బట్ ఎనీవేస్ మీకు స్టాప్ లాస్ పెట్టడం చూపిస్తా, దాని తర్వాత నేను ఎగ్జిట్ అయిపోతా, ఎందుకంటే ఎక్కువ లాస్ అవుతుంది 500 వరకు. ఓకేనా, ఎనీవేస్ సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకోవడానికి సింపుల్ గా ఇప్పుడు మన ట్రేడ్ పైన క్లిక్ చేసేస్తా. దాని తర్వాత ఇక్కడ మనకు స్క్వేర్ ఆఫ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో. సింపుల్ గా నేను స్క్వేర్ ఆఫ్ పైన అయితే క్లిక్ చేసేస్తా బ్రో. స్క్వేర్ ఆఫ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తా అంటే, సో చూసుకోండి ఇక్కడ ఎస్ఎల్ లిమిట్ అని ఉందా, నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా. ఎస్ఎల్ లిమిట్ పైన క్లిక్ చేసుకుంటా. ఎస్ఎల్ లిమిట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నారో అంతైతే పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకుంటా అంటే నేను ఎంతకు తీసుకున్నా, 109 దగ్గర తీసుకున్నా, 103 వరకు వచ్చేసింది. చూసుకోండి 103 వరకు వచ్చేసింది. ప్రైస్ డ్రాప్ అయిపోయింది, అందుకోసం నాకు లాస్ కనిపిస్తుంది. ప్రైస్ పెరిగితే మనకు ప్రాఫిట్ అవుతుంది. సరే ఎనీవేస్ ఇక్కడ చూసుకోండి నేను ఎంతకు పెట్టుకుంటా, ఒక 95 దగ్గర పెట్టుకుంటా బ్రో. 95 దగ్గర అయితే పెట్టుకుంటా. దాని తర్వాత నేను ఎగ్జిట్ కూడా అయిపోతా మాన్యువల్లీ, నో ఇష్యూ. ఒక్క నిమిషం. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనం చేంజ్ చేయాలన్నట్టు, ఇది నేను చేంజ్ చేయాలి. ఇది మన స్టాప్ లాస్ ప్రైస్, ఇది మన ట్రిగర్ ప్రైస్ అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ పెట్టుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నాకు కన్ఫ్యూజన్ అయింది, నో ఇష్యూ. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనము ఎంతైతే పెట్టాలనుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లైక్ నేను 95 పెట్టుకుంటున్నా. చూసుకోండి బ్రో 99 వరకు వచ్చేసింది, 98 వరకు కూడా వచ్చేస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, 90 పెట్టుకుంటా. ఓకేనా, మీకు మాన్యువల్ గా కూడా ఎగ్జిట్ అయి చూపిస్తాను నేను. 97 వరకు చాలా పెద్ద లాస్ అయ్యేటట్టుంది నాకు. సరే నో ఇష్యూ. ఇక్కడ చూసుకోండి 90 పెట్టుకున్నా. అండ్ ఇక్కడ నాకు ట్రిగర్ ప్రైస్ అంటే 2 ప్రైసెస్ పెట్టుకోవాలన్నట్టు. ఎంత 90.10 దగ్గర ఇది ట్రిగర్ ప్రైస్ అనేది పెట్టుకుంటా. అర్థమవుతుంది కదా. 90 రూపీస్ నా స్టాప్ లాస్, 90.10 ఒక 10 పైసా ట్రిగర్ ప్రైస్ లాగైతే మనం పెట్టుకోవాలి. చూసుకోవచ్చు మళ్ళీ 99, 100 వరకు అయితే వస్తుంది అన్నట్టు. మనకి ప్రైస్ ఎంత పెరిగితే మనకు ప్రాఫిట్ అవుతుంది, తగ్గిపోతుంటే నాకు లాస్ అవుతుంటది. అర్థమవుతుంది కదా. ఓకే, సో దాని తర్వాత సింపుల్ గా ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ కింద చూసుకోండి రివ్యూ సేల్ ఆర్డర్ అని ఉందా, నేను దీనిపైన క్లిక్ చేసేస్తాను. దీనిపైన క్లిక్ చేసుకొని సబ్మిట్ ఆర్డర్ పైన క్లిక్ చేసేస్తా. చూసుకోవచ్చు నా స్టాప్ లాస్ అనేది సెట్ అయిపోయింది ఇక్కడైతే. ఓకేనా, ఇక్కడ ఆర్డర్స్ లో మనకు స్టాప్ లాస్ అనేది సెట్ అయిపోయింది ఈ విధంగా అయితే. సో మళ్ళీ ఏం చేస్తాను నేను, సింపుల్ గా మళ్ళీ పోర్ట్ఫోలియోకి అయితే వచ్చేస్తా, మీకు చూపిస్తా. చూసుకోండి బ్రో 600 రూపీస్ దాకా అయితే మనకు లాస్ చూడనీకి అయితే కనిపిస్తుంది బ్రో. ఓకేనా, సో లాస్ ఎందుకు నడుస్తుందంటే ఇప్పుడు మీకు చార్ట్స్ ఓపెన్ చేసుకుని చూపిస్తా. ఒకసారి క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే, ఇక్కడ కింద మనం ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చార్ట్స్ వచ్చేస్తాయి. సో చూసుకోవచ్చు చార్ట్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి. ఓకేనా, సో ఇది మనకు ప్రీమియం చార్ట్ ఓపెన్ అయింది అన్నట్టు. సో ఇప్పుడు ఈ పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నాకు లాస్ చూడనీకి అయితే కనిపిస్తుంది. బట్ కొద్దిసేపు నేను వెయిట్ చేస్తా, నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ రావచ్చు. ఓకేనా, వెయిట్ చేస్తాం. చాలా లాస్ అవుతుంది కదా, కొంచెం లాస్ ని తగ్గించుకోనికి అయితే నేను ట్రై చేసి మీకు చూపిస్తా గైస్. ఓకేనా, చూస్తుండండి మీరైతే. సో అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నేను టైం ఫ్రేమ్ కూడా ఎంత పెట్టుకున్నా, 15 మినిట్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకున్నా అన్నట్టు గైస్. ఓకేనా, 99 అయితే అట్లా నడుస్తుంది. సరే గైస్, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే ఎగ్జిట్ అయితే చూపిస్తాను మీకు మాన్యువల్ గా. ఎగ్జిట్ కూడా ఎట్లా అవ్వాలో చూపిస్తా. సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేస్తా. 700 లాస్ అనేది నడుస్తుంది బ్రో నాకైతే. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి, ఇందాక మనకు 800 వరకు అయితే లాస్ కనిపించింది కదా, ఇప్పుడు చూసుకోండి మన లాస్ అనేది తగ్గిపోయింది అన్నట్టు గైస్. ఓకేనా, ఎందుకంటే మార్కెట్ కొంచెం ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తుంది అందుకోసం. ఓకేనా, సో ఇక్కడ మీకు చూపిస్తాం. మళ్ళీ చార్ట్స్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనము ఇక్కడ నుంచి చార్ట్స్ ఓపెన్ చేసుకుని చూపిస్తాం. చూసుకోండి ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి కింది వరకు వచ్చేసి ఉండే కదా, అందుకోసం ఇప్పుడు చూసుకోండి
తీసుకొని మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ తీసుకొని పైకి అయితే వెళ్తుంది. అందుకోసం మన లాస్ అనేది కవర్ అయిపోయింది. బట్ గైస్ ఒకటి చెప్తాం, మీరు మంచి అనలైజ్ చేసి తీసుకోండి. దగ్గర చూసుకోండి 109 కి అయితే తీసుకున్నాం. దగ్గర మన ప్రైస్ వరకు అయితే వచ్చేసింది. ఇక్కడ పైన కనిపిస్తుందా, మన ప్రైస్ వరకు అయితే వచ్చేసింది. ఓకేనా, అందుకోసం మన లాస్ అనేది కవర్ అవుతుంది అన్నమాట గైస్. ఓకేనా, సో ఇంకా కొంచెం కవర్ అనేది నేను దాని తర్వాత మీకు చూపిస్తా ఎట్లా ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా, సో ఇక్కడ నుంచి నేను బ్యాక్ అయితే వచ్చేస్తా. ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తా చూడండి మీకు. సో చూసుకోండి లాస్ అయిన ఉంది కదా, ఇప్పుడు చూసుకోండి మళ్ళీ మనం చిన్న ప్రాఫిట్ లకి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఓకేనా, మీకు ఒకటి చెప్తా, మంచి అనలైజ్ చేసి తీసుకోండి. 300 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి మళ్ళీ చూసుకోండి 108 వరకు అయితే వచ్చేసింది. ఇట్లా ఫాస్ట్ ఉంటది బ్రో మార్కెట్. మనకు ఆప్షన్ ట్రేడింగ్ అనేది జాగ్రత్తగా అయితే చెయ్యాలన్నట్టు. సరేనా, 300 వరకు మళ్ళీ ప్రాఫిట్ కనిపించింది, మళ్ళీ లాస్ లకి అయితే వచ్చేసాం అన్నట్టు. సరే ఎనీవేస్ చూస్తుందాం, కొంచెం మనము చిన్న ప్రాఫిట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యి చూపిస్తాం మీకు. ఓకేనా, జాగ్రత్తగా చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, మళ్ళీ మన లాస్ అనేది మళ్ళీ పెరిగిపోతుంది అన్నట్టు. సో ఈ ట్రేడ్ లకి అయితే ఎగ్జిట్ అయిపోతా బ్రో. ఈ టైంలో ఇట్లనే ఉంటది బ్రో మార్కెట్, టోటల్ గా కన్సాలిడేషన్ అవుతుంటది అన్నట్టు, ఒక ప్రాపర్ మూవ్మెంట్ ఉండదు. అందుకోసం మీకు చెప్పిన మీరు చేస్తే ఎప్పుడంటే 932 లెవెల్ లోపే చేయనికి అయితే ట్రై చేయండి, బెస్ట్ గా అయితే ఉంటది. సరేనా, సో ఇప్పుడు మనం ఏంటంటే మాన్యువల్ గా అయితే ఎగ్జిట్ అయిపోదాం. ఎగ్జిట్ అవ్వడానికి సింపుల్ గా నేను ఏం చేస్తా, నా ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటా ఇక్కడ. దాని తర్వాత చూసుకోండి ఇక్కడ నాకు కింద స్క్వేర్ ఆఫ్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, ఇక్కడ కింద చూసుకోండి ఇక్కడ స్క్వేర్ ఆఫ్ అని నాకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సింపుల్ గా నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో దీనిపైన క్లిక్ చేసుకుని సింపుల్ ఇక్కడ రివ్యూ సేల్ ఆర్డర్ పైన క్లిక్ చేసేస్తే సేల్ అయిపోతుంది. బట్ ఏంటంటే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ చేయాలి. మనం ఆర్డర్స్ పెట్టినుండే కదా ఇక్కడ, ఈ ఆర్డర్స్ అయితే తీసేయాలన్నట్టు. అంటే మనం స్టాప్ లాస్ టార్గెట్ ని పెట్టుకున్నాం కదా, దీన్ని మనం క్యాన్సిల్ చేయాలి. చూసుకోండి ఇక్కడ సింపుల్ గా క్యాన్సిల్ పైన క్లిక్ చేసేస్తా. క్యాన్సిల్ అనేది అయిపోయింది గైస్ మనది. ఓకేనా, సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను పోర్ట్ఫోలియోకి అయితే వచ్చేస్తా. సో ఇప్పుడు చూసుకోవచ్చు చిన్న మళ్ళీ మన లాస్ కవర్ అయిపోయింది అన్నట్టు. సో ఓకే, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతా బ్రో. లాస్ ప్రాఫిట్ ఇట్లా నడుస్తూనే ఉంటది. అంటే టోటల్ గా ఇప్పుడు ఏంటంటే మార్కెట్ టోటల్ గా కన్సాలిడేషన్ మోడ్ లో అయితే నడుస్తూ ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా, మనం ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తే మనకు టైం డికే వల్ల లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో చూసుకోవచ్చు మళ్ళీ మన లాస్ అనేది దగ్గర చాలా తగ్గిపోయింది. ఓకే 62 అట్లయితే నడుస్తుంది. ఓకే చూద్దాం, చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఒకవేళ లాస్ అయితే సింపుల్ ఎగ్జిట్ అవుతుంటాం. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి మార్కెట్ ఇదే ప్రైస్ దగ్గర అయితే కన్సాలిడేట్ అవుతుంది బ్రో. సింపుల్ గా నేను ఎగ్జిట్ అయిపోతా మాన్యువల్ గా. ఓకేనా, ఎగ్జిట్ అవ్వడానికి మన ట్రేడ్ పైన క్లిక్ చేసేద్దాం, స్క్వేర్ ఆఫ్ పైన క్లిక్ చేసేద్దాం, దెన్ రివ్యూ సేల్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేస్తా. చూసుకోండి బ్రో ఇక్కడైతే నేను సింపుల్ గా సేల్ అనేది చేసేసిన. ఇక్కడ కనిపిస్తుందా కంప్లీటెడ్ అని అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు మీకు చూపిస్తా పోర్ట్ఫోలియోకి అయితే వచ్చేస్తా. చూసుకోండి బ్రో ఈ ట్రేడ్ లో ఎంత 292 రూపీస్ అనేవి లాస్ అయింది గైస్ మీకు చూపించే లోపే. నేను చెప్పినా కదా బ్రో ఈ టైంలో తీసుకుంటే మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. సో దగ్గర మనకి 800 వరకు కూడా పోయినుండే లాస్ పర్లే తగ్గిపోయి చిన్నగానే అయింది. నో ఇష్యూ గైస్. ఓకేనా, సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో ఒకసారి మీకు చార్ట్స్ ఓపెన్ చేసుకొని చూపిస్తా. ఓకేనా, ఇక్కడ చార్ట్స్ ఓపెన్ చేసుకొని చూపిస్తా. సో ఇక్కడ తీసుకోవచ్చు ఈ క్యాండిల్ అనేది మనకు ఈ క్యాండిల్ వల్లనే చిన్న లాస్ అనేది జరిగి ఉండే గైస్. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే మనం అప్ స్టాక్ లో సింపుల్ గా అయితే మనం ట్రేడింగ్ చేయొచ్చు బ్రో. ఐ హోప్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో వీడియో కొంచెం లెందీగా అయింది బ్రో. ఓకేనా, అండ్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ జాగ్రత్తగా అయితే చూడండి. అండ్ ఇంకోటి చెప్తా, ఏంది బ్రో ఈ ట్రేడ్ లో లాస్ అయినా ఏంది బ్రో అని ఇట్లా నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నేను కూడా డిమోటివేట్ ఫీల్ అవుతా. నా ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చూడాలనుకుంటే మన ఛానల్ పైన బొచ్చడు వీడియోస్ ఉన్నాయి బ్రో, మీరు చూడండి. ఓకేనా, ఈ ట్రేడ్ లో ఏంటంటే ఒక డెమో లాగా మీకు అప్ స్టాక్స్ లో ఎట్లా చేయాలనేది చూపించాలి కాబట్టి తీసుకొని అయితే చూపించిన. సరేనా, మీకు ఒకటే రికమెండ్ చేస్తా, మీరు 932 లెవెల్ లోపే ట్రేడింగ్ చేయండి, మంచి మూమెంట్ ఉంటుంది ఆ టైంలో. సరేనా, సో వీడియో డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.